ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే 6 మంత్రి పదవులను భర్తీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్ కోరారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలు కావడం లేదు. ముఖ్యమంత్రి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని ధ్వజమెత్తారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు డమ్మీ సీఎంకే వత్తాసు పలుకుతున్నారు. అలేరులో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడిన భాషను తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ పేరు లేకుండా ఆయన ఉపన్యాసం ఉండటం లేదు. కేసీఆర్, కేటీఆర్ పై ఆయన బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారా ని విమర్శించారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ, పగతో, కక్షతో పాలన చేస్తున్న రేవంత్ రెడ్డికి సీఎంగా ఉండే అర్హత లేదు. మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే ఎన్ని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గంధమళ్లకు నీళ్లు వస్తున్నాయా ని వివరించారు. మరి వారు చేసింది ఏమీ లేక చెప్పుకోలేక ఇప్పటి కూడా కేసీఆర్ గారిపై పేరు లేకుండా, ప్రస్తావన లేకుండా తన ఉపన్యాసం అనేది లేనే లేదు. మీరు ఆధునిక చూసుకున్నట్టయితే స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. నిజంగా అధికారం వచ్చిన తర్వాత, ఒక బాధ్యత చేపట్టిన తర్వాత నీ ప్రభుత్వం యొక్క లక్ష్యాలు, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క సిద్ధాంతాలు, నీ యొక్క పాలసీలు చెప్పే ప్రయత్నం చేయాలా, చేసిన అమలు ఏ రకంగా అమలైనా చెప్పాలా, ఏ రకంగా అమలు చేయబోతున్నారో చెప్పాలా. కానీ అవి ఏమీ లేక, చాతగాక, ఒక దద్దమ్మలాగా ఏడుపు ఒకటే ఏడుపు మామూలు ఏడుపు కాదు, తిట్లు పడడం కాదు, చావును కోరుకునే తత్వం ఉన్నటువంటి నాయకుడు అసలు ఏ నాయకుడు అట్లా ఉండొద్దు. చిల్లర మల్లరగా ఒక గల్లీ లీడర్లు కూడా మాట్లాడుకునే తీరు భాష ఈ ముఖ్యమంత్రి గారు ఒక బలార భాష కంటే ఘోరంగా హీనంగా మాట్లాడుతున్న సంగతి మొదటిసారి కాదు, పదే మాట్లాడుతున్న సంగతి నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. ముందైనా ఓటుకు నోడు దొంగ, దానికి తోడి బూతులు తోడు, ఒక భూతంలాగా తయారైంది. లక్ష్మీనరసింహస్వామి ఆలయం యాదగిరిగుట్ట, యాదాద్రి, పవర్ఫుల్ గాడ్. అక్కడికి పోయి ఎవడ అబద్ధాలు ఆడాలనుకున్నా అబద్ధాలు ఆడలేడు. రేవంత్ రెడ్డి లాంటి ఒక పచ్చి అబద్ధాల కోరు, పొట్ట చీరిస్తే నిలువెల్లా అబద్ధాలు ఆడేటోడు కూడా నిన్న నిజం చెప్పేసిండు. అది లక్ష్మీనరసింహ మహిమ. నిజమేంద్ర అంటే కడుపులో ఉన్నటువంటి కసర్ను హిరణ్యకశిపుడు పొట్ట చీల్చినట్టుగా కసర్ను కక్కిచ్చేసిండు లక్ష్మీనరసింహస్వామి. ఆ కక్కిచ్చిండు కాబట్టే నేను ప్రజల కోసం ముఖ్యమంత్రి కాలేదు, నా పగ కోసం, ప్రతీకారం కోసం ముఖ్యమంత్రి అయినా అని చెప్పని మనసులో ఉన్న మాట, కడుపులో ఉన్న కసర్ను కక్కిచ్చిండు లక్ష్మీనరస్వామి. ఆ స్వామికి తలకాయ వంచి, శిరస్సు వంచి నేను నమస్కారం చేస్తా ఉన్నా. ఇట్లనే రేవంత్ రెడ్డితో నిజాలు చెప్పియాలా, ఈ అబద్ధాలు ఆడుతున్నటువంటి ఒక రేవంత్ రెడ్డికి సరైన మార్గంలో నడిపించాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అయితే ఆయన మాట్లాడినటువంటి ఒక మాటలు ప్రజాపాలన అని చెప్పని అధికారంలోకి వచ్చి, ప్రజాస్వామ్య పునాదుల మీద అధికారంలోకి వచ్చినాము, మేము ప్రజాపాలన గాంధీజాన్ని మేము కొనసాగిస్తామంతో, కక్షతో, కార్పణ్యంతో, కుట్రతో అధికారంకి వచ్చినా అని చెప్పిన తర్వాత ఒక క్షణం కూడా రేవంత్ రెడ్డికి ఆ కుర్చీలో కూర్చునేటువంటి నైతిక అర్హత పోయింది. ప్రజల పట్ల ప్రేమ ఉన్నాడు, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయటం పట్ల చిత్తశుద్ధి ఉన్నాడు, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్నాడు, పేద ప్రజల పట్ల ప్రేమ ఆప్యాయత ఉన్నటువంటి వాడు మాత్రమే పాలకుడిగా ఉండడానికి. నిన్నటికి నిన్న గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా నియోజకవర్గానికి వచ్చి తుర్కపల్లి మండలంలో తిరుమలాపూర్ గ్రామంలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నా అని చెప్పినారు. మేము కూడా సంతోషించినాం. మాలేరు ఇంకా బాగా అభివృద్ధి అవుతుంది కదా, బాగుంటుంది కదా అనుకున్నాం. ఈయన చేసే అబద్ధపు ప్రచారం మనం అందరం విన్నాం. అబద్ధపు ప్రచారం చేస్తూ, ప్రజల్ని మోసం చేస్తూ, పథకాలు అమలు చేయకుండా ఏ విధంగా అయితే ఇప్పటివరకు నడిపించినాడో, నిన్న కూడా అదే డ్రామా కొనసాగింది మా దగ్గర. నిన్న కూడా ఆలేరు నియోజకవర్గంలో తిరుమలాపూరు గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో కూడా నోరు తెరిస్తే అబద్ధాలే చెప్పిండు. నేను సాక్ష్యాలతో వచ్చిన. నిన్నటి అభివృద్ధి కార్యక్రమాల విలువ ఎంత అంటే 1050 కోట్లు. చెప్పింది ఎంత?
1500 కోట్లు. రెండవది, నేను వైటీడీఏ ఏర్పాటు చేయబోతున్నా, కమిటీ వేయబోతున్నా అని చెప్పినారు. అయ్యా, గౌరవ కేసీఆర్ గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు, యాదాద్రి దేవాలయాన్ని అభివృద్ధి చేయడం కోసం 2015